ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు మేడ్చల్ జిల్లా నుంచి 1,00,000 మందిని తరలించేలా భారీ కార్యాచరణ సిద్ధం చేశారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు ఎస్ మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా ఎండగట్టారు. మోడీ సభ ఏర్పాట్లపై సమీక్షించిన ఎస్ మల్లారెడ్డి ఈ పర్యటన తెలంగాణ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. రేపటి సభకు మేడ్చల్ జిల్లా నుంచి 1,00,000 మంది వరకు హాజరవుతారని, కేవలం కత్బుల్లాపూర్ నుంచి 10,000 మంది తరలి వెళ్తున్నామని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ప్రసంగాన్ని, ఆయన ప్రారంభించబోయే అభివృద్ధి పనుల వివరాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని, కేంద్రం ఇచ్చే నిధులతో పనులు చేస్తూ వాటిని తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రానికి సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు. చల్లపల్లి మరియు వట్నాగల్పల్లి వద్ద పెద్ద టెర్మినల్స్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ల్యాండ్ పూలింగ్ చేయలేదని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించారు. ప్రధాని మోడీ రాకతో తెలంగాణలో బీజేపీ శ్రేణిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూనే కేంద్రం చేస్తున్న అభివృద్ధిని చాటి చెప్పేందుకు సిద్ధమయ్యామని మల్లారెడ్డి పేర్కొన్నారు. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మల్లారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. भारतीय जनता पार्टी जिंदाबाद. भारतीय जनता पार्टी जिंदाबाद. రేపు పెరేడ్ గ్రౌండ్లో జరగబోయేటటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,00,000 మంది ప్రజలు హాజరవుతా ఉన్నారు. మన మేడ్చల్ జిల్లా నుంచి కూడా 1,00,000 మంది ప్రజలు, అన్ని వర్గాల వారు కూడా ఈ యొక్క బహిరంగ సభకు హాజరై బహిరంగ సభ విజయవంతానికి పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నుంచి కూడా దాదాపు 10,000 మంది ఈ యొక్క నియోజకవర్గం నుంచి తరలించడం జరుగుతుంది. కాబట్టి రేపు జరగబోయేటటువంటి బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రజలందరూ కూడా హాజరై యువకులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల ప్రజలు కూడా భారీ సంఖ్యలో వచ్చి మొన్న 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు సాధించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క బహిరంగ సభ విజయవంతం చేసి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో రావడానికి ఈ యొక్క బహిరంగ సభ బాట వేస్తుందని తెలియజేస్తూ మరొకసారి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ యొక్క బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. 200 బస్సులు బయలుదేరుతున్నాయి కుత్బుల్లాపూర్ నుంచి. ఎక్కడి నుంచి కాదు, ప్రతి బూత్ నుంచి, ప్రతి ఏరియా నుంచి కూడా బయలుదేరుతున్నాయి. అదేవిధంగా 500 బస్సులు మేడ్చల్ అర్బన్ జిల్లా నుంచి వస్తూ ఉన్నాయి. ఇవి 4 వీలర్సు, 2 వీలర్సు, బైక్ ర్యాలీలు ఇవన్నిటికీ సంబంధం లేకుండా ఈ బస్సులలో వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మేడ్చల్ జిల్లాకు ఏదైతే టార్గెట్ ఇచ్చిందో 1,00,000 మంది, అదేవిధంగా నియోజకవర్గానికి 10,000 మంది చొప్పున మన ప్రాంతం నుంచి తరలి వెళ్ళడం జరుగుతుంది. రాజకీయ పార్టీ బహిరంగ సభ మొన్న 5 రాష్ట్రాల్లో గెలిచినాము. ఆ తర్వాత ప్రధానమంత్రి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాల ఇనాగరేషన్ కోసం వస్తూ ఉన్నాం. దాదాపు 8,000 కోట్ల రూపాయల యొక్క ప్రాజెక్టులు, పథకాలు ప్రారంభించడానికి వస్తున్నటువంటి సందర్భంగా ఒకసారి గత 2.5 సంవత్సరాలు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మొదటిసారి హైదరాబాదు, తెలంగాణకు వస్తున్నటువంటి సందర్భంగా ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఇది బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి అదేం లేదు. కానీ ఈ యొక్క బహిరంగ సభ భవిష్యత్తు రాజకీయాలకు, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలకు ఇదొక సూచిక. ఇప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయనేటువంటి ఈ సందేశాన్ని ఈ యొక్క బహిరంగ సభ ఇస్తుందని తెలియజేస్తాం. చూసిండ్రు ఆ కాంట్రాక్టరు ఒక వ్యవహారం వల్ల మనకు ఈ పరిస్థితి అనేది. దానికి సంబంధిత మంత్రిని కూడా కలిసిండ్రు, పార్లమెంట్ సభ్యులు అక్కడ పార్లమెంట్లో కూడా మాట్లాడిండ్రు. మేము కూడా ఎక్కడికక్కడ ఈ విషయం ఆయన దృష్టికి కూడా తీసుకొస్తున్నాం, అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం. తప్పకుండా అది త్వరలో పనులు వేగవంతంగా పూర్తవుతాయని అనుకుంటాం.